మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? భారతదేశం మాత్రమే కాదు, ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. అది క్రైస్తవ మతమైనా సరే. మళ్ళీ చెప్పనా, ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. ఎందుకు అనంటే మతం మానవ కల్పితం. మతం మానవ నిర్మితమైన, మానవ కల్పితమైన ఒక వ్యవస్థ. మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి. మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి. మతం అనేది ఒక విగ్రహం. మతం అనేది ఒక విగ్రహం. అది క్రైస్తవ మతమైనా సరే, డినామినేషనల్ రూపంలో, శాఖ రూపంలో ఉండే విగ్రహం. ఆ విగ్రహం ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించటానికి, నా శాఖలో లేకపోతే, నా బాటలో లేకపోతే ఆ మనిషి మనిషే కాదు, ఆ మనిషిని నేను ప్రేమించక్కర్లేదు, ఆ మనిషిని నేను దూరం ఉంచాలి అన్నటువంటి వ్యవస్థ మత వ్యవస్థ. ఆ మత వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ యావత్తూ ఉంది. సాధారణమైన మనిషిని, సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను. నేను ఒక్కనే వస్తాను ఎప్పుడొచ్చినా. నాకు ముందు ఒక 10 మంది, వెనకలో 10 మంది ఉండరు. నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుని వస్తాను. నాకు రాజమండ్రిలో ఇల్లుంది, అక్కడ ఉంటాను, చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ ఫ్రీ, మోర్ లైక్ యూ. మీతో కలిసి కూర్చోవటం, మీతో కలిసి భోంచేయటం, మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం. సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే, ఇప్పుడు ప్రశ్న జవాబులు అన్నారు కాబట్టి మీరు ఇది అడగచ్చో లేదో, ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు అడిగేసేయండి. చాలా లోతుగా కొన్ని విషయాలను తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అక్కడ మీకు విశాలమైనటువంటి ఒక దృక్పథం, విశాలమైనటువంటి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఒక వైఖరి మీకు వచ్చే విధంగా ఆ సెషన్ ఉండబోతోంది. కాబట్టి చాలా క్రిస్ప్ గా, అంటే తక్కువ సమయంలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను. భారతదేశం మాత్రమే, ఒరేయ్ నువ్వు నా ఇంటికి రావటానికి వీల్లేదురా అనంటే, నేను నీ ఇంటికి వస్తాను, భోజనం పెడతావా అని అడుగుతాడు ఈ రాజు. ఏమ్మా ఇప్పుడు నువ్వు ఎన్నో వాడితో తిరుగుతున్నావు అని సర్కాజం వేసేటటువంటి ప్రపంచంలో ఆమె కోసం గంటల సేపు ఒక బావి దగ్గర వెయిట్ చేసేటటువంటి రాజు నీ రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఎలోహింలకు ఎలోహిం, దేవుళ్లకు దేవుడు. 3 మేకులు పీక్కోలేడంటారేంటి? మీకు అర్థం కాని విషయం ఏంటో చెప్పనా? ఈ రాజు మీకున్న మేకులు పీకటానికి మేకులు కొట్టించుకున్నాడు. ఈ రాజు మీ మనసులో ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రతి పరిపాలన నుండి నిన్ను విడిపించటానికి వచ్చిన రాజు. కంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం, ముస్లింల మధ్య నీతో వాడుకుంటాను అని చెప్పాడు. ముస్లింల మధ్య వాడుకున్నాడు. నేను వెళ్ళినప్పుడు 6 మంది, ఒక్క వ్యక్తి ప్రభువుని నమ్ముకోవటానికి 5 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత 6 మంది 6 సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు. నువ్వేంది, నువ్వు ఈ కథ ఏంది, నేను చూసుకుంటామన్నా. RSS వాళ్ళు, VHP వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు. నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు, నువ్వు ఎట్లొస్తావో మాకు తెలుసు, నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు. ఇలాంటి పరిస్థితి. అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అనంటే ఏంటి అనంటే, అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు. క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు. అలాంటి పరిస్థితులు. కానీ స్టెఫెనును ఆశీర్వదించినట్లుగా, స్టెఫెనుకు వాక్ చాతుర్యం ఇచ్చినట్లుగా, స్టెఫెనులో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా, స్టెఫెనును ఏ విధంగా జ్ఞానముతోనూ కృపతోనూ ప్రభువు నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు. ఒక్క విధేయత అన్నటువంటి అడుగు తీస్తే చాలు. నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముడి యొక్క తాకిడితో మారిపోయింది. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్, నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారనుకున్నారా? కాదు. అడుగడుగు నా ఛాలెంజెస్, అడుగడుగు నా బలహీనతలు, అడుగడుగు నా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి. కానీ ప్రభువు నమ్మకస్తుడు.
ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు. మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైనటువంటి మరుక్షణం తన ప్రత్యక్షతనిస్తాడు. ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు, దానికి మాత్రమే ఉంది. మరణం తప్పదు ప్రతి ఒక్కరికి, నీకైనా నాకైనా, మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయే వారికైనా. మరణం తథ్యం. మరణం, డెత్ ఈస్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు. కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది. అదేమిటి అనంటే, మా నాయన తన శరీరాన్ని నాటి 3 దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నేను మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం, ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం, ఈ నిబంధన యొక్క సారాంశం, 5 రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా? పునరుత్థానం. మతంలో బతుకుతే ఏమీ రాదు. యేసు ప్రభుని చంపింది మతమే, మిమ్మల్ని కూడా అదే చంపుతుంది. మళ్ళీ చెప్పనా, మీతో అందరూ ఏకీవిస్తా ఉన్నా. చాలా చాలా యేసు ప్రభుని చంపింది మతమే, మిమ్మల్ని కూడా అదే చంపుతుంది. ఆ మూసలో పెట్టి ఏం చేయకుండా చంపుతుంది మిమ్మల్ని. మీరు మగ్గి మగ్గి చచ్చిపోతారు. ఏమనుకుంటారు తెలుసా, నేను దేవుని కోసం బతుకుతున్నాను అన్న భ్రమలో చచ్చిపోతారు. అంతకంటే దరిద్రమైన బతుకు ఇంకోటి వద్దు. వద్దు. లివ్ ఎ ఫ్రీ లైఫ్. స్వతంత్రంతో బ్రతకండి. ఏంటా స్వాతంత్రం? ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరించాలి. ఆ అనుసరణ క్రమంలో ఆయన మాత్రమే రాజు. నాట్యము అనే రంగాన్ని నేను ఆయన కోసం పట్టుకుంటాను. వెళ్ళండి నాట్యంలో. సంగీతం అనే రంగాన్ని ఆయన కోసం ప్రభావితం చేస్తాను. వెళ్ళండి సంగీత రంగంలో. భయంకరమైనటువంటి వివక్షకు గురైనటువంటి ఈ సమాజాలను పైకి తీసుకుని వచ్చింది బైబిల్ భావజాలం పట్టుకుని వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు. మొదటి సంవత్సరంలో 25 స్కూళ్ళు, చాలా తక్కువ. మెడ్రాస్ ప్రెసిడెన్సీ గురించి ఒకసారి నేను స్టడీ చేశాను. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఏ విధంగా క్రైస్తవ సమాజం ఎలాంటి పరిచర్య చేసింది. 2 చేతులను, ఒక చేయిని విద్యాలయాలుగాను, ఇంకొక చేతిని వైద్యాలయాలుగాను, ఈ రెండిటిని వారు ఉపయోగించారు. మొట్టమొదటి స్కూల్ మనది, మొట్టమొదటి కళాశాల మనది, మొట్టమొదటి థియాలజీ కాలేజ్ మనది, మొట్టమొదటి వైద్యశాల మనది, మొట్టమొదటి ప్రసూతి విభాగం మనది, మొట్టమొదటి నర్సింగ్ కాలేజ్ మనది, మొట్టమొదటి ఐఏఎస్ విభాగం తీసుకొచ్చింది మనం, ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకొచ్చింది మనం, తపాలా తీసుకొచ్చింది మనం. మిషనరీలు వారి వారి సంస్థలకు రాసుకోవాలని చెప్పి మనకు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతా. రీసెంట్ గా ఇచ్చినటువంటి ఒక ప్రసంగం ద్వారా బాధపడ్డారో వారికి ఈ వీడియో, వారికి మాత్రమే ఈ వీడియో. మొదటగా బేషరతుగా ఇఫ్ బట్, అలా కానీ ఎలా కాకుండా అన్న ఏ మాటలు, ఏ అరమరకలు లేకుండా డైరెక్ట్గా నేను మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. 2 విషయాలను బట్టి క్షమాపణలు కోరుకుంటున్నాను. నంబర్ 1, నేను ప్రజెంటేషన్ చేసేటప్పుడు, ప్రసంగం చేసేటప్పుడు, నా ప్రసంగంలో నేను తీసుకున్నటువంటి ధోరణి, నేను తీసుకున్నటువంటి ప్రజెంటేషన్ వల్ల మీలో ఎవరికైనా మీ మనోభావాలు దెబ్బతినుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. అజయ్ బాబు గారిని అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ ఈరోజు సుమారు ఏప్రిల్ 5వ తారీఖున సాయంత్రం పూట 8 గంటలకు నాకు అన్న ఫోన్ చేసిండు. మట్టి ప్రసాద్, నువ్వు ఎక్కడున్నావు? నన్ను పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు నన్ను జీబులో తీసుకెళ్తున్నారు, నువ్వు ఎక్కడున్నావు, అర్జెంటుగా నా కాడికి వచ్చాయని చెప్పేసి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, అన్న నువ్వు ఎక్కడున్నావు చెప్పన్నా అని చెప్పేసినంటే
అన్నా నువ్వు ఎక్కడున్నా చెప్పండి అంటే వీళ్ళు నన్ను రూట్ తీసుకెళ్తున్నారు, ఆ రూట్ ఎటు నాకు అర్థం కావట్లేదు, ప్రసాద్ నువ్వు పక్కన ఉండవు, నువ్వు రా తొందర రా అంటాడు. నువ్వు ఎక్కడో చెప్పన్నా అంటే నాకు రూట్ అర్థం కావట్లేదు, నువ్వు రా అంటాడు. అనగానే పక్కన ఎవరున్నారో వాళ్ళకి ఫోన్ అని చెప్పేసి నేను అన్నా. అనగానే అమ్మటి వాళ్ళు ఫోన్